మహాగణాధిపతే నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ స్వాగతం. మనం ఇప్పుడు పక్ష ఫలితాల గురించి తెలుసుకుందాం. అంటే మనకి ఈ ఫిబ్రవరి 1వ తేదీ నుండి ఫిబ్రవరి 15వ తారీఖు వరకు నవగ్రహాలు 12 రాసుల్లో ఎక్కడెక్కడ సంచరిస్తున్నాయి, ఆ సంచారం వల్ల ఈ 12 రాసుల వారికి ఎటువంటి ఫలితాలు, అంటే వీళ్ళకి వృత్తి, ఉద్యోగం, వ్యాపారం, విద్యార్థులు, భాగస్వామ్యం అంటే వ్యాపార భాగస్వామ్యం, అలాగే జీవిత భాగస్వామ్యం, కుటుంబ పరంగాను, అలాగే సమాజపరంగాను వీళ్ళకి ఏ విధంగా ఉంటుంది, ఆర్థికపరమైన వ్యవస్థలు, ఆరోగ్యము, ఇవన్నీ కూడా ఎలా ఉంటాయి అనే విషయాన్ని మనం ఈ యొక్క నవగ్రహ సంచారాలను అనుసరించి తెలుసుకుందాం. అలా ఈ యొక్క ఫలితాలని తెలుసుకోబోయే మనం ముందుగా అసలు వీటి యొక్క ఈ గ్రహాల యొక్క మార్పు కానీ లేకపోతే వీటి యొక్క స్థితి కానీ ఎలా ఉంది అనే విషయాన్ని తెలుసుకుంటే మనకి మేషరాశిలో గురువు యొక్క సంచారం అనేది జరుగుతోంది. అలాగే మనకి కన్యలో ఈ యొక్క కేతువు యొక్క సంచారము, అలాగే మనకి ఈ యొక్క కుజుడు ఫిబ్రవరి 6వ తారీఖు నుండి మనకి ఈ యొక్క ధనస్సు రాశి నుండి మకర రాశిలోకి ఆయన సంచారం అనేది జరుగుతుంది. అలాగే బుధుడు కూడా ఫిబ్రవరి 2వ తారీఖున ఈ యొక్క బుధుడు కూడా ధనుస్సు రాశి నుండి మకర రాశిలోకి ప్రవేశించడము, అలాగే మనకి ఈ యొక్క ఫిబ్రవరి మాసంలో 12వ తారీఖు నుంచి శుక్రుడు కూడా ఈ యొక్క మకర రాశిలోకి ప్రవేశము అనేది జరుగుతోంది. అలాగే ఇక్కడ రవి కూడా మనకి ఫిబ్రవరి 14 నుండి కుంభరాశిలోకి ప్రవేశించడం అనేది జరుగుతోంది. శని భగవానుడు వచ్చి ఆయన స్వక్షేత్రంలో మూల త్రికోణ స్థానంలో ఆయన శని భగవానుడు కుంభరాశిలో సంచారం చేయడం, అలాగే రాహువు కూడా వచ్చి మీనరాశిలో సంచారం చేయడం అనేది జరుగుతోంది. ఈ పక్షంలో చంద్రుడు కన్యారాశి నుండి మేషరాశి వరకు సంచారం అనేది జరుగుతోంది. ఈ పక్షంలో ఈ యొక్క గ్రహస్థితి అనేది ఈ విధంగా ఉంది కాబట్టి 12 రాశుల వారికి ఎటువంటి ఫలితాలు ఉంటాయి, వీళ్ళు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే వీళ్ళ యొక్క ప్రతికూల ఫలితాలు తగ్గి అనుకూలమైన ఫలితాలు పొందుతారు అనే విషయాన్ని తెలుసుకుందాం. సింహరాశి వాళ్ళకి చూసుకున్నప్పుడు మఖ 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదము మనకి సింహరాశిలోకి రావడం అనేది జరుగుతుంది. సింహరాశి వాళ్ళకి ఈ 15 రోజుల్లో కూడా వార ప్రారంభంలోనే వీళ్ళకి తృతీయ స్థానంలో ఈ యొక్క చంద్రుడి యొక్క సంచారము, అలాగే వీళ్ళకి పంచమ స్థానంలో ఉన్న కుజ, బుధ, శుక్రులు కూడా షష్టమ స్థానంలోకి సంచారం చేయడం వల్ల అనుకూలమైన ఫలితాలే గోచరించడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా బుధుడు కూడా వీళ్ళకి పంచమ స్థానం నుండి షష్టమ స్థానంలోకి ఎప్పుడైతే వెళ్ళారో, అంటే వీళ్ళ ఏదైనా రచనలు చేసే వాళ్ళకి కావచ్చు, లేకపోతే ఏదైనా పుస్తకాలు రాసే వాళ్ళకి కావచ్చు, ఇలాంటి వాళ్ళందరికీ సత్కారాలు, సన్మానాలు జరిగే అవకాశము, అలాగే కాస్త పండితులతో వాటితో కొన్ని చర్చలు జరుపుకోవడము, అలాగే ఆర్థిక పరంగా చూసుకున్నప్పుడు కూడా వృద్ధి అనేది బాగా పెరుగుతుంది. అంటే వీళ్ళు కీర్తి ప్రతిష్టలు అనేవి కూడా వీళ్ళకి పెరగడం అనేది జరుగుతుంది. అలాగే ఎప్పుడైతే షష్టమ స్థానంలో ఈ యొక్క శుక్రుడి యొక్క సంచారం కూడా ఇవి కూడా నడుస్తున్నాయో, అంటే ఇక్కడ వీళ్ళకి కీర్తి వస్తున్న కొలది ఏమవుతుంది అంటే శత్రువులు కూడా ఒక్కోసారి పెరుగుతూ ఉంటారు. అంటే ఇంట్లో వాళ్ళే వీళ్ళకి పడకపోవడం, ఈర్ష్య, వీళ్ళకి ఎక్కువగా వీళ్ళ అభివృద్ధిని తట్టుకోలేకపోవడం కొంతమంది, ఇలాంటివి. అంటే ఒక పక్కన మంచి జరుగుతున్నా కూడా ఇంకో పక్కన ఆటోమేటిక్గా చెడు కూడా జరిగే అవకాశం, అంటే చెడు మీన్స్ మీ మీద ఒక రకమైన అక్కస్సు పెట్టుకోవడం, ఇలాంటివి ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. అలాగే ఇక్కడ ఈ యొక్క సింహరాశి వాళ్ళకి కానీ చూసుకున్నప్పుడు ఈ యొక్క తృతీయ స్థానంలో ఈ యొక్క కేతు యొక్క సంచారం వల్ల ఆర్థికపరమైన విషయాల్లో కాస్త మధ్యలో కాస్త ఖర్చులు అధికంగా ఉండడం అనేది కనబడుతూ ఉంటుంది. కాబట్టి అలాంటి విషయాల్లో జాగ్రత్త వహించాలి. అలాగే ఇక్కడికి వచ్చేటప్పటికి షష్టమ స్థానంలో కుజుడు యొక్క సంచారం మార్పు ఎప్పుడైతే జరుగుతోందో వీళ్ళకి కాస్త ధనధాన్య వృద్ధి, రుణాలు పొందడం, అంటే కొంతకాలంగా ఏమైనా లోన్స్కి వాటికి అప్లై చేస్తుంటే ఆ లోన్స్ రాలేకపోతూ ఉంటే ఆ లోన్స్ రావడం, లేదా అప్పులు తీరడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి ఇక్కడ. అలాగే ఏదైనా పనిని మొదలు పెట్టేటప్పుడు ఆ పనిని సాధించడం, ఎంత కష్టమైనా సరే ఆ పనిని సాధించడం అనేది జరుగుతుంది. గౌరవం పెరుగుతుంది, సమాజపరంగా కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి, వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా
ఈ కుజుని యొక్క మార్పు భూములు కొనుగోలు, అమ్మకాలు, అలాగే వాటి పరంగా ఆర్థిక వృద్ధి ఇవన్నీ కూడా చోటు చేసుకోవడం అనేది జరుగుతుంది. మొత్తం మీద ఈ రాశి వాళ్ళకి కానీ చూసుకున్నప్పుడు వీళ్ళకి ఆరోగ్య విషయాల్లో అప్పుడప్పుడు కాస్త నలతగా అనిపించడం అనేది కూడా జరుగుతుంది. అది పెద్దగా ఇబ్బంది అంటూ ఏమీ పెట్టదు. అయితే నవమ స్థానంలో గురువు యొక్క సంచారము, అలాగే గురువు యొక్క వీక్షణ ఉంది కాబట్టి ఎంతమంది శత్రువులు వచ్చినా, లేకపోతే మీ మీద ఏదో రకంగా నిందలు వేద్దామనుకునో, లేకపోతే మిమ్మల్ని ఏదో కిందుకు లాగుదామని ప్రయత్నించినా కూడా గురువు యొక్క అనుగ్రహం అనేది మీ మీద ఉండడం వల్ల మీకు ఎక్కడికక్కడ రక్షణను అనుకోండి, లేకపోతే ఎక్కడికక్కడ మీ మీద ఎత్తుకు పై ఎత్తు వేయడానికి మీకు ఆ తెలివితేటలు అనుకోండి, ఆ చుట్టుపక్కల వాతావరణం ఏర్పడము, ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉండడం అనేది జరుగుతుంది. అలాగే ఈ రాశిలో ఉన్న సినీ, కళా, రాజకీయ రంగాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా అనుకూలమైన ఫలితాలు గోచరించడం అనేది జరుగుతుంది. వీళ్ళు మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి వీరు ప్రతిరోజు కూడా గణపతి, ముఖ్యంగా లక్ష్మీ గణపతి ఆరాధన చేస్తూ ఉండడం, ప్రతిరోజు సంధ్యా సమయంలో ఆవునేతితో దీపం పెట్టి కనకదార స్తోత్ర పారాయణ చేసుకోవడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. మనం ఈ నవగ్రహ సంచారాలను అనుసరించి మనకి ప్రతి రాశికి కూడా ఏ విధంగా ఉంటుంది, వీళ్ళు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి, అలాగే ఎటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి అనే విషయాలు మనం తెలుసుకున్నాం. అయితే ఈ గోచార ఫలితాలు అనేవి మనకు ఒక నిర్దిష్ట సమయానికి సంబంధించినవి, అంటే ఒక పక్ష ఫలితాలుగా మనం చెప్పుకుంటున్నాం కాబట్టి ఓ 15 రోజులకి సంబంధించిన ఫలితాలు ఇవి. అయితే నిర్దిష్ట కాలానికి సంబంధించినవి. అలాగే మనం ఈ 15 రోజుల్లో గోచార ప్రకారం గ్రహాల యొక్క స్థితిని బట్టి వ్యక్తి యొక్క అంటే ఆ వ్యక్తికి సంబంధించిన రాశిలో జరిగే మార్పులు, అలాగే ఆ రాశిలో జరిగే శుభాశుభ ఫలితాలని మనకి చెప్పడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ ఈ గోచార ఫలితాలతో పాటుగా జన్మజాతక ఫలితాలను కూడా తప్పకుండా పరిశీలనలోకి తీసుకోవాలి. ఎందుకంటే ఇవి కేవలం గోచార ఫలితాలు అనేవి మనకి వర్తమానాన్ని సూచిస్తూ ఉంటే, మనకి జన్మజాతకం అనేది స్టాండర్డ్గా ఉంటుంది. అంటే ఇది వ్యక్తి యొక్క పూర్తి జీవితాన్ని మనకి ఈ యొక్క వ్యక్తిగత జాతకం అనేది చెప్తుంది. ఒకవేళ అతని యొక్క జాతకంలో శుభ పరిణామాలు ఉన్నట్లు అయితే ఈ గోచార ఫలితాల్లో కూడా వీళ్ళకి శుభకరంగా జరిగి ఉండే పరిస్థితులు ఉంటే ఈ రెండూ కలిసి వీళ్ళకి అద్భుతమైన ఫలితాలు ఇచ్చే సమయంగా చెప్పవచ్చు. ఎందుకంటే ఈ జన్మజాతకము, గోచార ఫలితము రెండూ చూసుకున్నప్పుడు ఆ వ్యక్తికి సరియైన సమయము, మంచి సమయము అని కానీ మీరు చూపించుకునే జ్యోతిష్యుడు చెప్పినట్లు అయితే, ఎందుకంటే మంచి సమయంలోనేగా మనం మంచి మంచి పనులు, మన అభివృద్ధికి, మన జీవితం వృద్ధికి పనికొచ్చే పనులు చేపడతాము. కాబట్టి ఈ రెండు తెలుసుకోవడం ద్వారా, అంటే గోచారంతో పాటు జన్మజాతక ఫలితాలు కూడా తెలుసుకోవడం ద్వారా ఏమవుతుంది అంటే, ఈ సమయం మనకి శుభ సమయం కాబట్టి ఈ పనులు మనం ఖచ్చితంగా మొదలు పెడితే కానీ, అంటే ఎప్పటి నుంచో అవ్వలేని పనులు కానీ, కొత్తగా చేపట్టాలనుకునే పనులు కానీ, వ్యాపారాలు కానీ ఏదైనా సరే చేయాలనుకున్నప్పుడు సమయం మంచిది అవుతుంది. కాబట్టి ఆ యొక్క ఫలితం కూడా మనకి కొన్ని రెట్లు మంచి ఫలితాల్ని, అలాగే ఆర్థికాభివృద్ధిని, అన్నింటినీ, అంటే మన శ్రేయస్సుని కోరుకోవడం అనేది జరుగుతుంది. ఒకవేళ సమయం మంచిది కాదు అని అనుకున్నప్పుడు ఏమవుతుంది అంటే, కొన్ని పనులు చేపట్టకపోవడము, లేదా చేపట్టిన పనిలో జాగ్రత్త వహించడము, ఇలాంటివన్నీ కూడా మనం ఇటు మంచి అటు చెడు కూడా తెలుసుకోవడం అనేది జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా జన్మజాతక ఫలితాలు కూడా పరిశీలనలోకి తీసుకోవాలి.